ఈ మధ్య మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవడు పడితే వాడు ఏది పడితే అది వాగి హైలైట్ అయిపోతున్నారు మన జగనన్న ముందు. అన్న ఏంటన్నా ఎప్పుడు ఏమి చెయ్యవు, నువ్వు ఎప్పుడన్నా జగనన్న దృష్టిలో పడింది చెయ్యన్నా చెయ్యన్నా. ఇది ఒక డైలాగ్ చెప్పన్నా ఫేమస్ గా జగనన్న దృష్టిలో వాడు. చావు నా ముందుకొచ్చినప్పుడు నా మొహంలో చిరునవ్వు ఉండాలి, నా మీసం మీద చెయ్యి ఉండాలి. తాగే నా ఎదురుగా వస్తే ఈసం మీద నా చెయ్యి ఉంటాయి, నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఈసారి ప్రెస్ మీట్ లో ఏం చెప్దాం? ఇది బాగుంది. చంద్రబాబు నాయుడు రౌడీజానికి వచ్చిన రాజకీయాలకు వచ్చిన ఆడవాళ్ళ మీద అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు బోరు కట్టగానే పొక్కలేసి తుక్కు 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 వదలు కొడుతున్నారంట. బ్యాడ్ పోస్ట్ పెట్టినందుకు ఉర్ర రవీంద్రని అరెస్ట్ చేశారటనా? బాబాయ్ పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారని వల్లభరామ నుంచి అరెస్ట్ చేశారు. దక్కుతున్నాడు. ఇదే పక్షులు పగలగొట్టినందుకు పిన్నెల రామకృష్ణ అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం స్కామ్ చేసినందుకు మిథున్ రెడ్డిని, కసిరెడ్డిని, పెద్దరెడ్డిని బొక్కలేశారు. పరిస్థితి ఏంటన్నా? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? డీజీపీ వారికి పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమనగా, సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా, నేను నిరాయుధుని, నాకు ప్రాణహాని ఉందని కొందరు తెలుగుదేశం నాయకుల ద్వారా తెలిసింది. దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. నా ప్రాణాలు రక్షించడం పోలీసు వారి బాధ్యత. నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది.